కొన్ని కీలక శాఖలు అంటే ఎక్కువగా ఫైల్ పెండింగ్లో ఉన్న శాఖల గురించి చెప్పినప్పుడు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, మిగిలిన రెండు పంచాయతీరాజ్ ఒకటి, గ్రామీణాభివృద్ధి, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారి శాఖలు, లేదంటే పయ్యావుల కేశవ్ ఒకటి, ఈ నిమ్మల రామానాయుడు. అంటే ఇవే ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కువ ఫిర్యాదులు ఎక్కడి నుంచే వస్తున్నాయని చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అందరికంటే ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటారు, అధికారులకి ఎక్కువ ఆయనే క్లియర్ చేసేస్తుంటారు ఫైల్స్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్లో ఉంది. అంటే ఫైళ్ళ పెండింగ్ అధికారులకు సంబంధించింది, మంత్రులకు సంబంధించింది కాదనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందులో కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన సినిమాల షూటింగ్లు అవన్నీ వెళ్తున్నారు కదా, తన మంత్రులు అక్కడ అధికారులకు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారని లేదు కదా. ఆయన ఉన్నప్పుడు తీసుకుంటారు. అందులో ఆయనకి శాఖలు ఎక్కువ కదా. ఓ పక్కన 5 శాఖలు అంటే అన్ని శాఖల వాళ్ళు ఎక్కడ చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఆయన కంప్లీట్గా అక్కడే కూర్చుంటే సెక్రటేరియట్లో రోజుకు ఒక శాఖ ఫైళ్ళు అన్నీ చూసేటప్పటికి ఆయన ఇదంతా అయిపోతుంది. రోజుకు ఒక శాఖ చూస్తే అట్లాగా ఒక 3-4 నెలల పాటు కంటిన్యూగా ఆయన కూర్చోగలిగితే ఇంకా అసలు ఏ పని పెట్టుకోకుండా శని ఆదివారాలు సెలవు తీసుకుని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇదే పని పెట్టుకుంటే ఈ ప్రెస్ ఈ గోలంతా వదిలేసి అప్పుడు ఫైళ్ళు అన్నీ క్లియర్ అవుతాయి. అది జరగదు సాధారణంగా. అందుకనే ఏంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ముందు పెడతారు అంతే. ఇంకోటి ఇవన్నీ ఆర్థిక ముడిపడి ఉన్నాయి అంతే. నెక్స్ట్ టార్గెట్ మంత్రుల మీద ఉంటుందా సార్ ఫైల్ విషయంలో? మీడియా హంబక్ అండి, మీడియాలో షో డౌన్ వ్యవహారము.